పెళ్ళి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకో అన్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసినారు. అంతే అంతే, పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. అక్కడ బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది. నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. సెటిల్ అయింది అక్కడ. పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే, ఇక్కడ తిరిగేవాడిని కాదు. బెంగళూరులోని బ్రూవరీలు పబ్బులు అని తిరిగేవాడిని బాగా. హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ లో ఏంది అడ్రస్లు కూడా తెలుసు నాకు. హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు ఇప్పటికి కొన్ని తెలుసు. ఏది మనం పార్టీలకు ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే పలానా పప్పు అంటే ఓకే. బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు అంతే, పార్టీలు రోజు పార్టీలకు వెళ్తాం, బర్త్డేలకు వెళ్తున్నప్పుడు మనం. సో అట్లా పరిచయం అంతే. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా ఆమె ప్రపోజ్ చేసింది? నేనే చేసాను. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఏముంది, సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే. నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్నా. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తాను, నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న. నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి ఏంది, వెనకలబడి ఎంటబడి ఎన్ని ఏం చేయాలి, మామూలుగానే ఉన్నా. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా? ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ. ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేసి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్ అయ్యి కొంతమంది డైరెక్టర్లు నాతో 2వ సారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళం, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడిపోన్నా, శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయిందన్న, అసలు ఎవడు గోల వాడితే తర్వాత మంది అన్న అదే అన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే, కానీ ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతారు, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది అలా అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి ఇట్లన్నా. ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అంటే, నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే, నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వానికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మనిద్దరం మాట్లాడేది మనిద్దరమే, స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మనకు మినిమం అనిపిస్తుంది కదా, అరే మనకు ఇంత కష్టపడి చేస్తున్నాము కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతామంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా. కాదు ఇండస్ట్రీలో